హైదరాబాద్ వాసులను వణికించే న్యూస్ ఒకటి వచ్చింది. చాలా మంది బాధ్యత లేని వారు ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై చెత్త వేస్తూ ఉంటారు. అలాంటి వారు చాలా ఎక్కువ అవుతున్నారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వలన పర్యావరణ కాలుష్యం బాగా పెరిగిపోతుంది. ఇక నుంచి ఇలాంటి పనులు చేసేవారు అడ్డంగా దొరికిపోతారు. ఎందుకంటే జిహెచ్ఎంసీ సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై మరింత నిఘా పెరగనుంది. జిహెచ్ఎంసీ నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటికే ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో సీసీ కెమెరా మైకును అమర్చిన నిఘా వాహనాలను పెట్టారు. ఈ వాహనాలు ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ప్రారంభించారు. ఈ వెహికల్స్ రోడ్లపై చెత్త వేసే వారిని గుర్తించి వారి ఫోటో తీస్తాయి. రోడ్లపై చెత్త వేస్తున్న వారు ఆ వాహనంలో ఉన్న కెమెరా కంటికి చిక్కగానే మైకు మోగుతుంది. అప్పుడు రోడ్లపై చెత్త వేయకూడదు, చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. ఇక జిహెచ్ఎంసీ సిబ్బంది ఉల్లంఘనలకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ప్రజల్లో భయం పెరిగి మార్పు వస్తుందని అధికారులు అంటున్నారు. ఇలా ఈ వెహికల్స్ ద్వారా రోడ్లపై చెత్త వేసేవారిని గుర్తించేలా సరికొత్త పద్ధతిని తీసుకొస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్లో పారిశుద్ధ విభాగాన్ని కూడా సరైన దారిలో పెట్టే పనిలో పడింది జిహెచ్ఎంసీ. అందుకు టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంటింటి చెత్త సేకరణపై ఫుల్గా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే పారిశుద్ధ సిబ్బంది కూడా సరిగ్గా పనిచేయట్లేదు. కొన్ని డివిజన్లో 2-3 రోజులకు కానీ స్వచ్ఛ ఆటోలు చెత్తను తీసుకోకపోవట్లేదని తేలింది. ఈ విషయంపై ఇప్పటికీ జిహెచ్ఎంసీకి చాలా ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో వెంటనే అధికారులు ఈ విషయంపై కూడా ఫోకస్ పెట్టారు. దీనికోసం ప్రత్యేకంగా ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పేరుతో నిఘా సెంటర్ను రెడీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కంట్రోల్ రూము, మొబైల్ యాప్ను కూడా రెడీ చేసినున్నారు. జిహెచ్ఎంసీ మెయిన్గా చెత్త సేకరణకు సంబంధించిన సమస్యలపై ఫోకస్ పెట్టింది. ప్రతిరోజు కూడా చెత్తను సేకరిస్తే వీధుల్లో చెత్త కుప్పలు ఉండవు. అయితే ఎక్కువ మంది స్వచ్ఛ ఆటోల డ్రైవర్లు రోజు చెత్త సేకరణకు వెళ్ళట్లేదని తెలిసింది. అందుకే ఆటో కార్మికులకు చెత్త సేకరణలో ఎదురవుతున్న సమస్యలు, వారి వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులు తెలుసుకుంటున్నారు. పలు వ్యాపార కేంద్రాల్లో, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న చెత్తను ఏం చేయాలనే విషయంపై జిహెచ్ఎంసీ అధ్యయనం చేస్తుంది. అందుకు ప్రతి ఆటో కూడా కొన్ని రోడ్లను కేటాయించనున్నారు. వారు ప్రతిరోజు వెళ్తున్నారా లేదా గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ఇక ఇప్పటికే కొన్ని స్వచ్ఛ ఆటోలకు GPS డివైస్లను ఫిక్స్ చేయగా మిగిలిన వాటికి కూడా GPS పెట్టి ICCC మొబైల్ యాప్ ద్వారా వాటిపై నిఘా ఉంచాలని డిసైడ్ అయ్యారు. ఇది సంగతి. మరి జిహెచ్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.